హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకోసం ఒక జెన్యూన్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్ మీ ముందుకు తీసుకొచ్చాను. దీంట్లో జెన్యూన్గా ఇంట్లో కూర్చుంటూ మన ఆండ్రాయిడ్ మొబైల్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అన్నమాట. ఇది చాలా సింపుల్ సర్వీస్కి ఆన్సర్ ఇస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ దీంట్లో రిజిస్ట్రేషన్ వచ్చేసి 30 సెకండ్స్లోనే అయిపోతుంది. ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఎవరైతే ఖాళీగా ఉన్నారో అండ్ స్టూడెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే చాలా మంచి బెస్ట్ ఆపర్చునిటీ అన్నమాట. దీన్ని అసలు మిస్ చేసుకోకండి. సింపుల్లీ మనం ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళిపోదాము. మెట్రో ఒపీనియన్ ఇక్కడ ముందుగా చూపిస్తుంది కదా, మెట్రో ఒపీనియన్ అనేసి టైప్ చేయండి. అయితే ఇలా వస్తుందన్నమాట యాప్ ఇంటర్ఫేస్. దీంట్లో ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకు చూపిస్తుంది ఇంటర్ఫేస్ ఏంటంటే మెట్రో ఒపీనియన్ అనేసి. ఇది రియల్ ప్లాట్ఫామ్. చాలా వేరే లింక్లో కూడా చూపిస్తుంది, దాన్ని క్లిక్ చేయకండి. ఇప్పుడు దాకా నేను చూపించాను కదా, ఆ లింక్ని క్లిక్ చేయండి. ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. పెయిడ్ సర్వీస్ అనేసి, ఎర్న్ మనీ ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి, గెట్ అప్ టు $5 ఫ్రమ్ ఈచ్ సర్వే, సేఫ్ అండ్ ఈజీ పేమెంట్స్. చూసారు కదా, సేఫ్ అండ్ ఈజీ పేమెంట్స్ అవుతుంది. అండ్ ప్రతి సర్వేకి $5 ఇస్తుందన్నమాట. చూస్ యువర్ కంట్రీ అని ఉంది. ఇప్పుడు మనం కంట్రీ అనేది చూస్ చేసుకుందాము, ఇండియా. ఈ యాడ్ని సింపుల్లీ అవాయిడ్ చేసేయండి, క్లోజ్ అనేసి. ఓకే, 3 స్టెప్స్లో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది సింపుల్గా. ఇక్కడ చూడండి, 30 సెకండ్స్లోనే మన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఆన్సర్స్ అనేది మనం చాలా జెన్యూన్ ఆన్సర్స్ ఇస్తేనే ఇంకా మనకు మంచి సర్వీస్ రావడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఇంకా మనం ఎప్పుడైతే హానెస్ట్ ఆన్సర్స్ ఇస్తామో, ఎప్పుడైతే మంచి ఆన్సర్స్ ఇస్తామో, వాళ్ళు ఏం చేస్తారనేసి వాళ్ళైతే ఇతను సర్వీస్ బాగా చేస్తున్నాడని చెప్పేసి మంచి సర్వీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనం ఆ సర్వీస్ తోటి మనీ ఇంకా డబుల్ ఎర్న్ చేయొచ్చు అన్నమాట. మీరు ఒకటే దృష్టిలో పెట్టుకోవాలి ఏంటంటే, సర్వీస్ ఇస్తున్నప్పుడు, ఆన్సర్స్ ఇస్తున్నప్పుడు దాంట్లో చదివి క్లియర్ అండ్ కట్గా మీరు ఆన్సర్స్ ఇస్తే నెక్స్ట్ సర్వే అనేది మీకు హై అమౌంట్ అండ్ తక్కువ లెంత్లో వస్తుందన్నమాట. ఆన్సర్స్ ఇచ్చేటప్పుడు కొంచెం హానెస్ట్ ఆన్సర్స్ ఇవ్వండి అండ్ మీకు నచ్చిన ఆన్సర్స్ ఇవ్వండి అన్నమాట. సింపుల్లీ మనం ఇక్కడ పేపాల్ ద్వారా విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు అండ్ వాచెస్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ మంచి బెస్ట్ ప్లాట్ఫామ్ అన్నమాట. సింపుల్లీ మనం ఇక్కడ స్టార్ట్ రిజిస్ట్రేషన్ హియర్ అని క్లిక్ చేద్దాము, రిజిస్ట్రేషన్ చేసుకుందాము. ఇక్కడ మీకు నచ్చిన మీ ఈమెయిల్ తోటి లాగిన్ అవ్వండి అండ్ మీకు నచ్చిన పాస్వర్డ్ కూడా ఇచ్చేయండి. అండ్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, పాస్వర్డ్ అనేది మీకు గుర్తుండిపోయే విధంగా ఉంచుకోండి. పాస్వర్డ్ ఏంటంటే మళ్ళీ ఇంకోసారి లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి ఇప్పుడు నా ఈమెయిల్ అనేది క్లిక్ చేస్తున్నాను అండ్ పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాను. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మన ఈమెయిల్కి అనేది మెసేజ్ వెళ్తుంది అన్నమాట. మన ఈమెయిల్కి అనేది వెళ్తుంది. మన ఈమెయిల్కి ఈ విధంగా మెట్రో ఒపీనియన్ నుంచి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మెట్రో ఒపీనియన్. టు యాక్టివేట్ యువర్ అకౌంట్ అండ్ స్టార్ట్ యువర్ ఫస్ట్ సర్వే ప్లీజ్ క్లిక్ ద బటన్ బిలో ఉంది. ఇక్కడ వెరిఫై యువర్ అకౌంట్ అని క్లిక్ చేసిన వెంటనే మనకు డైరెక్ట్ అనేసి యాప్లోకి తీసుకెళ్తుంది అన్నమాట. దీంట్లోకి తీసుకొస్తుంది. అయితే మనం సింపుల్లీ ఇక్కడ మనం లాగిన్ అయిపోవచ్చు. మన అకౌంట్ అయితే రిజిస్ట్రేషన్ అయిపోయింది. మనం ఇప్పుడు సింపుల్లీ లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అయిపోగానే ఇలా వచ్చేస్తుంది. డైరెక్ట్ వెబ్సైట్లో తీసుకొస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మనము ఈమెయిల్లోకి వచ్చి యాక్టివేట్ చేయగానే
డైరెక్ట్ మనకు ఇలా తీసుకొస్తుంది. ఇలా తీసుకొచ్చిన తర్వాత డిస్క్టాప్ సైట్లో పెట్టుకోవడం మంచిదని నా ఫీలింగ్. ఆ తర్వాత డాష్బోర్డ్లో చూశారు కదా, $0.34 $0.3 USD. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. $1 వచ్చేసి మేబీ 83, 84, 90 దాకా పట్టవచ్చు. 80 నుంచి 90 మధ్యలో ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. 0.3 అంట, $0.3 4 minutesలో, $0.21 3 minutesలో. అండ్ ఇదేమో జస్ట్ చూపిస్తుంది. సర్వీస్లోకి వెళ్తే ఇంకా మనకు చాలా ఉంటుంది చూడండి, చాలా సర్వీస్ ఉంటాయి. సర్వీస్లోకి చూసారు కదా, మ్యాక్సిమం ఇంకా $1 ఇవన్నీ కలిపితే మ్యాక్సిమం సింపుల్గా $5 ఉంటుందండి. సింపుల్గా ఎప్పుడైతే మీరు $10 ఎర్న్ చేశారో అప్పుడు మీరు విత్డ్రాల్కి ఎలిజిబుల్ అన్నమాట. ఓకేనా. ఇక చూసుకోవచ్చు. ఇంకా మీకు హై పేయింగ్ ఫస్ట్ అని చెప్తే ఫస్ట్ హై పేయింగ్ చూపిస్తుంది. ఇక $1.58 అంటే సగం డాలర్ అన్నమాట. మ్యాక్సిమం వచ్చేసి ₹40 చూసారు కదా. సింపుల్గా 500 నుంచి 800 మనం 1 డేలో సింపుల్గా ఎర్న్ చేయొచ్చు అండి. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. నేను ఇంకొకటి చూపిస్తాను. ఎక్స్పైరింగ్ ఫస్ట్, ఏదైతే తొందరగా ఎక్స్పైర్ అవుతుందో ఆ సర్వేని మనం ఫస్ట్ చేయాలనుకుంటే ఎక్స్పైరింగ్ ఫస్ట్ అని చేయాలి. ఏదైతే తొందరగా ఎక్స్పైర్ అవుతుందన్నమాట. $0.2 14 minutes అంట, తొందరగా ఎక్స్పైర్ అవుతుంది, దాన్ని చేసేయండి. ఇది మళ్ళీ హాఫ్ అన్ అవర్లో 0.23 ఇది కూడా తొందరగా ఎక్స్పైర్ అవుతుంది, దాన్ని కూడా చేసి ఇలా లైన్గా వస్తూనే ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ ఇప్పుడు ఇక్కడికి వస్తే మనం ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఏదైతే నేను కొత్త అకౌంట్ క్రియేట్ చేశాను కదా మీకోసం అని చూపించడానికి, ఎలా సైన్ అప్ అవ్వాలో అనేసి, దానికోసం నా ట్రాన్సాక్షన్ డాటా లేదన్నమాట. అండ్ ఇప్పుడు ఎర్న్ మోడ్లోకి వెళ్దాము. దేంట్లో అయితే ఏం లేదన్నమాట. ఇప్పుడు బోనస్లోకి చూడండి. ఎప్పుడైతే మీరు ఒక 5 సర్వీస్ కంప్లీట్ చేస్తారో ఆటోమేటిక్గా $0.2 అనేది మీ ఎర్నింగ్ హిస్టరీలో యాడ్ అవుతాయి అన్నమాట. అండ్ ఎప్పుడైతే మీరు 10 సర్వీస్ చేస్తారో 0.4, 20 సర్వీస్ చేస్తారో 0.9. చూశారు కదా, ఇలా బోనస్లు కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట మెట్రో ఒపీనియన్. చాలా జెన్యున్ ప్లాట్ఫామ్ అండి నేను చూసిన దాంట్లోనూ. ఇంకా మేము మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా యూస్ చేస్తున్నారు. ఇది చాలామందికి రిఫర్ చేశాను. వాళ్ళు చాలా ఎర్న్ చేస్తున్నారన్నమాట. డైలీ వచ్చేసి 500 to 800 మధ్యలో ఎర్న్ చేస్తున్నారు. జెన్యున్ ప్లాట్ఫాము. మై ప్రొఫైల్లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ కొన్ని మన నేము, మన ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కంట్రీ, సిటీ అడ్రస్, పోస్ట్ కోడ్, ఫోన్ నెంబరు ఇవన్నీ ఇచ్చేసేయాలండి. అండ్ మనం ఏ యాప్ తోటైతే విత్డ్రాల్ చేస్తామో అది కూడా ఇవ్వాలి, పేపాల్ తోటి. ఇవి ఇచ్చిన తర్వాత సేవ్ అని కొట్టేస్తే మన బ్యాంక్ డీటెయిల్స్, పేపాల్ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. ఒకసారి మనకు మన పేపాల్ అకౌంట్కి ఏదైతే నెంబర్ ఇస్తామో, ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో పేపాల్ అకౌంట్కి, దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే డైరెక్ట్ అనేది లింక్ అయిపోతుంది అన్నమాట. మెట్రో ఒపీనియన్ తోటి మన పేపాల్ అకౌంట్ లింక్ అయిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే మీ $10 ఎర్న్ చేస్తారో ఆటోమేటిక్గా విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. చూశారు కదా, చాలా జెన్యున్ ప్లాట్ఫామ్ అండి. ఇది కంపల్సరీ మీరు విజిట్ చేయండి. ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ మీకోసం ఇంకా నేను జెన్యున్ ప్లాట్ఫామ్స్ మీ ముందుకు తీసుకొస్తాను. మీరు చేయాల్సింది ఒకటే అండి, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే ఇంట్లో ఉంటారో లేదంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీ ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ అవ్వండి. సింపుల్ అండి, ఏం లేదు. సర్వేస్కి ఆన్సర్ ఇస్తూ చేయాలి, టేక్ సర్వేస్ అని చేస్తూ చేయాలి. చూశారు కదా, చాలా సర్వేస్ ఉంటాయి. డైలీ చాలా సర్వేస్ ఉంటాయి. ఇలాంటి వెబ్సైట్స్
ఇంకా నేను మీ ముందుకు చాలా తీసుకొస్తూ ఉంటాను. మీరు చేయాల్సింది ఒక్కటే అండి. ఇగో చూసారు కదా, 9 మినిట్స్లోనే $2 ఎర్న్ చేయొచ్చండి. 9 మినిట్స్లోనే చాలా సింపుల్గా $2 అనేది ఎర్న్ చేయొచ్చు. యా, సింపుల్. ఇలా వస్తూనే ఉంటాయి. నాకు ఒక్కొక్కసారి అయితే $4.32 అలా వస్తూ ఉంటాయి. ఇదైతే చాలా జెన్యున్ ప్లాట్ఫాము. ఇదైతే మీరు ఒకసారి విజిట్ చేయండి. ఇది ఒకసారి చేయండి. మీకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా కూడా వర్క్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు నన్ను ఈ ఈ వీడియోని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ కూడా చేయండి. అయితే నాకు ఇంకా కొత్త వెబ్సైట్స్, కొత్త ప్లాట్ఫామ్స్, ఎర్నింగ్ ప్లాట్ఫామ్స్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. యా, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.